హాయ్. మీ పేరేంటి? పెంచెల నాయుడు ఎం. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చామమ్మా. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో శాంతి భద్రత ఎలా అనిపిస్తున్నాయి మీకు? కొంచెం అన్నా మెరుగుపడ్డాయి అంటారా? గత ప్రభుత్వంలో శాంతి భద్రత నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే సాధారణ మనిషి దగ్గర నుంచి అన్ని విధాల ఈరోజు ఇంటికి పోతే బయటికి పోతే మళ్ళీ ఇంటికి వస్తావా లేదని భయపడతా బయట ఇంట్లో నుంచి బయటికి పోయేవాళ్ళు, బయటకు వచ్చి ఇంట్లో నుంచి బయట నుంచి ఇంటికి వచ్చి సంతోషపడేవాళ్ళు. ఈ ప్రభుత్వం అట్ట కాదమ్మా. చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దగ్గర నుంచి ఎక్కడికి పోయినా ఏం ఇబ్బంది లేదు, సాయంకాలం 10-11 కానీ ఇంటికి వస్తామనే ధైర్యం ఉంది ప్రతి ఒక్కరికి. గత ప్రభుత్వంలో ప్రజలకి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు కదా. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడి వాళ్ళ హక్కుల గురించి చెప్పుకుంటున్నారు కదా. దాని మీద మీ అభిప్రాయం? అమ్మ, గత ప్రభుత్వం లేదా చిన్న మాట మాట్లాడినా తీసుకుపోయి లోపల దోసేయండి, కేసు బుక్ చేయండి అనేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అంటే ఏందో అందరికి అర్థమయ్యేటట్టుగా ఈ గవర్నమెంట్ ఉంది. ఎవరు కూడా ఏదైనా వాక్ స్వాతంత్రం ఎవరు ఏ విధంగా అయినా మాట్లాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో మహిళలపై తాడి, గంజాయి, డ్రగ్స్ ఇలాంటి చాలా సప్లై అయ్యాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కోటిగా అరికడుతున్నారు కదా. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. గత ప్రభుత్వంలో మన రాష్ట్రంలో నుంచి కాక ఇండియాలో ఇతర దేశాల నుంచి కూడా గంజాయి మార్ఫిన్ పదార్థాలు అన్ని రకాలు వచ్చి మన ఇండియాలోనే కాకుండా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా మార్కెట్లో ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఒక పక్క నుంచి చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దొరికినట్టు లోపల దోసేస్తున్నారు. ఇంకా ఇవన్నీ చక్కబడ్డాలంటే కంప్లీట్గా ఇంకొక 3 నెలలు 4 నెలలు పడుతుందమ్మా. ఇంకా పాత వాసనలు ఉన్నాయి కదా, ఆఫీసర్స్ వాళ్ళే వచ్చేసి ఇదంతా చేసేవాళ్ళు, వాళ్ళు ఒక పక్క నుంచి ఫిల్టర్ చేస్తూ వస్తున్నారు. ఇదంతా ఫిల్టర్ అయ్యి నార్మల్గా రావాలంటే ఇంకొక 3 నెలలు పడుతుందమ్మా. 3 నెలల నుంచి బాగా కంప్లీట్గా అరెస్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. జగన్ గారి పరిపాలనలో రాజకీయ హత్యలు జరిగాయి కదా. ఈ ప్రజెంట్ ఇప్పుడు వచ్చి ఈ లా ఆర్డర్ సరిగ్గా లేదు, నేను ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తా, ధర్నా చేస్తా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? వాడమ్మా ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడడం లేదమ్మా, వాడు ఒక మూర్ఖుడిగా మాట్లాడుతున్నాను మొక్క మాటలో చెప్పాలంటే. అమ్మ, ఈ 1.5 నెలలు కూడా కాలేదు గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి, ఇప్పుడే హత్యలు అవన్నీ ఎట్ట జరుగుతాయమ్మా? వాళ్ళు వచ్చి ఇద్దరు వచ్చేసి లోకల్గా వచ్చేసి వాళ్ళు కుటుంబ విషయాలు లేకుంటే వాళ్ళతో ఉండి ఇద్దరు ఒకరికొకరు చంపుకొని చచ్చిపోయారమ్మా. అది అసలు కేసుకు సంబంధించిందే కాదమ్మా. దాని గురించి అసెంబ్లీలోనూ అక్కడ మీటింగులు పెట్టి నేను వచ్చేసి పార్లమెంట్ దగ్గర ధర్నా చేస్తానని సిగ్గు చేయటం ఒక్క ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఆ మాట అనడం అంటే 1.5 నెలలు కాకుండా గవర్నమెంట్ ఫామ్ అయ్యి సిగ్గు చేయటమ్మా వాడు మాట్లాడడం. అది అంతకాడికి ఇంకా చెప్పలేదమ్మా. వాడిని గురించి వాడు ఒక చీఫ్ మినిస్టర్ అనే ఉద్దేశం కాదు, అంతకాడికి నీచుండి గురించి ఇంక మాట్లాడకూడదమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నో మెన్స్. మా పేరు ఎస్ అంకయ్య, ఎక్కడి నుంచి వచ్చారు? కాళాస్త్రి, ఏరుపేడు మండలం, ముసలిపేడు. నరకం అనవరించిన 5 ఏళ్ళు. గత ప్రభుత్వంలో శాంతి భద్రతల కంటే ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తున్నాయి మీకు? బ్రహ్మాండంగా ఉంటుంది. పేదోళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, వెనకబడ్డ వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి జవాబుతానం ఉంటుంది. జవాబుతానంతో ముందుకు పోతుంది. ఇంతకుముందు కూడా అదే మార్గం ఉండింది, ఇప్పుడు కూడా అదే మార్గం ఉంటుంది. నరక అనవరించడం ఎప్పుడెప్పుడు ఈ రైతులకైతే ఉరిసిచ్చే మాదిరిగా ఏదో పశువుడు కదా బ్రహ్మాండం ఉంటుందేమో, పక్క రాష్ట్రాన్ని చూసానని నేర్చుకుంటాడేమో, మంచి విధానాలతో నడుస్తుంది అనుకుంటే కనీసం రైతులకి ఉరిసిచ్చ ఆ మాదిరిగా ఉరితాడు బిగించినట్టు అయిపోయింది. చాలా ఇబ్బందులు పడినాము. కరెంటు ఛార్జీలు కావచ్చు, అవసరం ఇల్లు కట్టుకోమని చెప్పేది, ఒక బిల్లు వచ్చేది లేదు, కావాల్సిన ఇల్లు చెప్పేసేది, ఎవరో తీసుకొని తినేసేది, సిమెంట్ ఇచ్చేది లేదు, దాన్ని కబ్జాలు చేసేది, ఇసుగు తోలుకోవాలంటే ఆ నాయకులు తోలుకునేది, కనీసం టాయిలెట్ కట్టుకోవాలంటే కూడా ఆ నాయకులతో చెప్పి ఆ నాయకులు తోలుకుంటే ఒక ట్రక్ వచ్చి 3,000-4,000 అమ్ముకునేవాళ్ళు. మళ్ళీ ఏరియా పార్టీ వాళ్ళు కావచ్చు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అట్లా ఒక ట్రక్ తోలుకోవాలంటే కూడా వాళ్ళ దగ్గర పోయి ఆశించాలా. ఆ విధంగా అంతా ఉండింది. ఈరోజు బ్రహ్మాండంగా మాకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్లు అంత తప్పితే ఎక్కడ ఒక్క పాలాడు కానీ ఒక్క చిట్టుకు మట్టి గడ వేసిన పాపాను బాలేదు. మాకు ఎప్పుడో రోడ్లు బస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ రోడ్లకు గుంటలకు భయపడి కూడా ఈరోజు ప్రయాణం చేయాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాము. గత ప్రభుత్వంలో ప్రజలు బయటకు వచ్చి మాట్లాడడానికి లేదు కదా. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు కదా. దాని మీద మీ అభిప్రాయం? మాకు ఈరోజు స్వేచ్ఛగా పోతున్నాము. ఆ రోజు ఏదైనా చెప్పుకోవాలంటే కూడా భయపడేవాళ్ళం. చెప్తే చాలు అప్పుడే కైలు మీదకి వచ్చేసేది. కైలు మీదకి వచ్చేయటం ఎప్పుడో మా తండ్రి చెనిక్కాయి పైరు నాటుకుంటుంటే మళ్ళీ మా నాయన మాడి చెట్లు పెట్టినాడు. దాన్ని గడ కబ్జాలు చేయటం, మేము తెలుగుదేశం పార్టీ కండ వేసుకుంటే సరిపోయింది, లేకపోతే దాన్ని ఇళ్ళకి ఇచ్చేస్తామనేది ఆ ఎంత కూడా ఇబ్బందులు పడినాం. కోర్టు స్టేలు గడ తెచ్చుకున్నాం. ఇన్ని ఇబ్బందులు పడితే కూడా కోర్టుల గడ లెక్క చేసే పరిస్థితులు లేదు వాళ్ళు.
ఆ విధంగా అంత దౌర్జన్యాలతో భయపడి ఎప్పుడెప్పుడు 5 ఏళ్ళు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందా, ప్రజలందరూ రాష్ట్రం అంతా మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, ముసలులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నాము. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తరుము కొడతామన్నా తరుము కొట్టినారు ప్రజలు. గత ప్రభుత్వంలో మహిళలపై దాడి, ఈ డ్రగ్స్, ఈ గంజాయి బాగా ఉండేవి. చిన్న దారుణం కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కోటి అరికడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? నేర్చుకున్నారు. ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వమే మహిళల్ని గ్రూపు లీడర్లు చేయటం, మహిళల్ని ఎప్పుడు అంతకు ముందుగా బస్సులు ఎక్కే పని లేదు, రాష్ట్ర పరిస్థితి ఏమిటిదనేది తెలీదు, బయట వచ్చేవాళ్ళు కాదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు. అక్కడి నుంచే వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఈరోజు మగవాళ్ళు పోయేసి ఆడవాళ్ళని అడుక్కొని ఏదో 10 రూపాయలు కావాలని తీసుకునే పరిస్థితికి వచ్చినారు. బ్రహ్మాండంగా ఉంది. ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు కొట్టి, కానీ మనం ఆ మాట అనొచ్చు, దేంతో కొట్టడంలో దాంతో కొట్టి పంపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు మహిళలు. జగన్ గారి పరిపాలనలో చాలా రాజకీయ హత్యలు జరిగాయి కదా. ప్రజెంట్ ఆయన ఇప్పుడు ఈ రాజకీయంలో లా ఆర్డర్ సరిగ్గా లేదు, నేను ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది చాలా చెత్త మాటలు వినేదానికి చాలా దరిద్రంగా ఉంటుంది. మాకు ఈరోజు చూడాలంటే కూడా అన్నీ ఆయన చేసిన దరిద్రం మాటలు, ఈరోజు ఆయన చేసే రివర్స్ మాటలు, రివర్స్ టెండర్లు, అది ఆ రోజుల్లో ఎట్టున్నాయో ఇప్పుడు కూడా ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా మార్పు రాలేదంటే మేమే అతను ఏంది ఈ విధంగా ఉండటం. అసలు ఎంత మోటోడికి అప్పుడు జనాలు ఓట్లు వేసినారు, మనం ఎంత వెనకుంటే అతన్ని ఒకసారి సీఎం చేసినాము అనేది జనాలు కూడా ఇప్పుడు అర్థం చేసుకునేసి, ఇప్పుడు కూడా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతానంటే అది ఆయన ఎగ్జాంపుల్ వదిలేయాలి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటండి? నా పేరు వెంకటేష్. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటకల్, అనంతపురం జిల్లా. ఇప్పుడు గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు కంటే ఇప్పుడు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి సార్? ఇంతకుముందు అంటే ఆయన సైకో ముఖ్యమంత్రి, ఆయన ఏం చేసినా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకల్లే చెప్తుండ్రి, కానీ ఇప్పుడు అట్లుండదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కంపల్సరీ 100కి 100 రూపాయలు అందరికీ న్యాయం చేస్తాడు. కనీసము మన కార్యకర్తలు కూడా, టీడీపీ వాళ్ళు కూడా ఏదైనా చేయాలన్నా కూడా భయపడతారు. క్రమశిక్షణ పార్టీ ఇది. 100కి 100 రూపాయలు కంపల్సరీ 100కి 100 రూపాయలు ఇవాళ నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాంతి భద్రతలు అయితేనేమి, ఇంకా ఏమన్నా క్రమశిక్షణ అయితేనేమి పగడిబందీగా చేస్తాడు. అట్లా జగన్ ప్రభుత్వం మాదిరి చేయడు, ఎప్పటికీ చేయడు. గత ప్రభుత్వంలో ప్రజలకి మాట్లాడే హక్కు లేదు, స్వేచ్ఛగా బయట తిరిగే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు కదా. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని వాళ్ళ హక్కులకై ఇచ్చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కంపల్సరీగా అంటే అప్పుడు ఏదైనా సమస్యలు చెబుదామంటే కూడా వాళ్ళు పంపించేవాళ్ళు కాదు. ఒక పోలీస్ స్టేషన్కి పోయి ఏదన్నా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు అసలు అలవ్ కూడా చేయలేదు. ఈయన అట్లా కాదు. లోకేష్ అయితేనేముంది, మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేముంది, ఏదైనా సమస్యలు వస్తే కంపల్సరీగా వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే కంపల్సరీ మాట్లాడతారు. అయినా వాళ్ళ పనులు కూడా 100కి 100 రూపాయలు చేస్తారు. ఆయన ప్రభుత్వంకి ఈయన ప్రభుత్వంకి 100కి 100 రూపాయలు వేస్తారు. ఇంకోటి మెయిన్, ఇక్కడ మంగళగిరిలో అయితేనేముంది, ఇక్కడైతేనేముంది, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. నిన్న అంత వద్దలే, నిన్న వచ్చింది కదా బడ్జెట్ 1500 కోట్లు. ఈ పొద్దు ఎంతమంది ఈ విషయము చాలా సంతోషమే కాదు. 100కి 100 రూపాయలు అమరావతి అంటే ఇంకా కంపల్సరీగా సక్సెస్ చేస్తాడు. వాళ్ళ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంది. గత ప్రభుత్వంలో చాలా రాజకీయ హత్యలు జరిగాయి కదా. ప్రస్తుతం ఈ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, నేను ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తా అని జగన్ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆయన అంటున్నాడు కూడా. ఇప్పుడు ఎట్లా గుర్తొస్తుందో నాకు తెలియదు. అదే వివేకానంద రెడ్డి వాళ్ళ సొంత చిన్న ఆయనే కదా, శరంలమ్మే చెప్పింది కదా, 100కి 100 రూపాయలు శరంలమ్మ చెప్పింది. ఆ రోజు నువ్వెందుకు పోలేదు, అక్కడ పోయి ధర్నా చేయలేదు ఢిల్లీకి పోయి? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ చెల్లెలే చెప్పు, అక్కడే ఆన్సర్ అయ్యలే చెప్ప. ఇంకా ఈయన మాజీ ముఖ్యమంత్రి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఈ దండుగా ఉన్నాయి. అదే కాదు, ఒక ఎస్సీ పిల్లోని డోర్ డెలివరీ వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చొచ్చారు, చంపేసి. మాస్క్ లేవని ఒక డాక్టర్ అడిగితే కనీసం ఎంత మీరు చూసినారు కదా, అంత ప్రజలు చూసినారు. హింసించి రోడ్డు పైన హింసించి లాస్ట్కి ఆయన చచ్చిపోయారు. ఇంకా ఆయనకి వీనికి చాలా వ్యత్యాసం వస్తుంది.
ఇంకా జగన్ నాకు తెలిసి 100% మళ్ళీ నెక్స్ట్ కాదు, ఆయన కింద మీద పడినా కూడా వచ్చే ఛాన్స్ లేదు. గత ప్రభుత్వంలో మహిళలపై దాడులు, ఈ డ్రగ్స్, ఈ గంజాయి బాగా ఎక్కువ సప్లై చేసుకునేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కోటి అరికడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గంజాయి అంటే ఇప్పటి నుంచే కాదు, ఇంతకుముందు 5 ఏళ్ళ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎప్పుడు రాలే. అవతల పక్క రాష్ట్రం వాళ్ళే అంటున్నారు, ఆయన ఉన్నప్పుడు ఎవరు మన ఎవరు ఈయన జగన్ ఉన్నప్పుడు భారీగా పెంచుతున్నారు అది గంజాయి ముక్కలు. అక్కడ విశాఖపట్నం ఏరియాలో అక్కడ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడినారు. ఇప్పుడు కూడా నాకు తెలిసి గంజాయే కాదు, ఏదున్నా కూడా ఆయన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా 100% దాన్ని ఫోర్స్ చేసేది, ఏదున్నా కూడా వాళ్ళని అరికడతాడు. పిల్లలకు కూడా కొంచెము బాగా చూసుకుంటాడు కూడా, రేపొద్దున ఏమీ కాకోకుండా. అదైతేనే ముందు ఇది తిరుపతి ఇది ఏంది చెట్లు, అవి కూడా ఎక్కడ దాన్ని ఏమంటారు చూడే చెట్లు, దాన్ని గంధం చెట్లు, అవి కూడా ఎంత పోయింది మీరు చూసినారు కదా. ఇప్పుడు అవన్నీ కూడా రానిరు. నాకు తెలిసి 100% ఒక క్రమశిక్షణ పార్టీ ఇది. మన చంద్రబాబు నాయుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా 100% చాలా బాగా చేస్తాడు. ప్రజలకి, లేడీస్కి అయితే ముఖ్యంగా లేడీస్కి అయితే 100% న్యాయం చేస్తాడు. ఇది మాత్రం గ్యారెంటీ. ఓకే, థ్యాంక్ యూ. రైట్.